దేవునికి మహిమ కలుగాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క శుభనామములో మీ అందరికి కూడా వందనాలు. ఈ దినాన దేవుని యొక్క సన్నిధిలో అడ్వెంటులో ఆగమనములో 4వ ఆదివారం. 3 వారాలుగా దేవుని యొక్క సన్నిధిలో ఈ ఆగమనములో ప్రభువారి యొక్క రాకడ కొరకు నిరీక్షించారు. మొదటి వారము, 2వ వారంలో నిరీక్షించిన వారి యొక్క జీవితాల్లో దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు ప్రేమతో. ఆ ప్రేమతో సమాధానాన్ని పొందిన వారికి ఆయన సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చాడు. అయితే 4వ ఆదివారము ఆ ఆనందాన్ని పరిపూర్ణం చేశాడు, ఆ సంతోషాన్ని పరిపూర్ణం చేశాడు. ఎలాగంటే ఆయన ప్రేమని సంపూర్తిగా మనకు అనుగ్రహించాడని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యొక్క అడ్వెంట్ 4వ ఆదివారం ముందు దేవుని యొక్క ప్రేమ అనేటువంటి ఆ క్యాండిల్ని వెలిగిస్తారు. దేవుని యొక్క ప్రేమ అనేది అతీతమైంది. దేవుని యొక్క ప్రేమకి కొలతలు లేవు. ఆయన ప్రేమ ఎలాగయ్యా అంటే అది అన్నిటికంటే కూడా మించినటువంటి ప్రేమ. ఆ ప్రేమ కానుకగా దేవుడు ఆయన ప్రియకుమారుని మన కొరకు లోకానికి అప్పగించాడు. అందులో ప్రేమ ఉంది అని చెప్తున్నాడు. కనుక లేఖనాలన్నింటిలో, బైబిల్ అంతట్లో కూడా ముఖ్యమైనటువంటిది ఏదయ్యా అంటే ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. అందుకనే యోహోను గారు 3వ అధ్యాయము 16వ వచనం చెప్పినట్లుగా దేవుడు లోకాన్ని ప్రేమించాడని చెప్తున్నాడు. లోకాన్ని ఆయన ప్రేమించాడు. లోకాన్ని ప్రేమించాడు కనుక లోకానికి ఆయన ప్రేమను ఎలా చూపించాడయ్యా అంటే ఆయన అద్వితీయ కుమారుని, ఏకైక కుమారుని లోకానికి శరీరంతో పంపాడు. అందులో ప్రేమ మనకు తెలియచేయబడతా వచ్చింది. కనుక దేవుని యొక్క ప్రేమ అనేది ఒక కానుకగా దేవుడు తన కుమారుని మన కొరకు లోకానికి పంపించి ఆ ప్రేమని ఇతరులు కూడా చూపలేనటువంటి గొప్ప ప్రేమగా మనకు ఆయన చూపించినట్టుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తూ వచ్చింది. కాబట్టి మొదటి యోహాను పత్రికలో కూడా రాసినట్టుగా 4వ అధ్యాయంలో దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు ప్రేమై ఉన్నాడు అంటున్నాడు. దేవుడు ప్రేమై ఉన్నాడు అంటే అర్థం ఏంటి? అందులో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తత్వంలో ఉన్నటువంటి ఆయన ప్రేమను కనపరిచాడు మనకి. దేవుడు ప్రేమించాడు కాబట్టే నశించిపోయేటువంటి వారిని రక్షించడానికి ఆయన దేవుడు కనుక, న్యాయాధిపతి కనుక క్షమించకుండా తన కుమారుడు పంపించాడు క్షమించడానికి. ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన కూడా ఏం చేశాడు? తన ప్రేమను చూపించి క్షమాపణ ఇచ్చాడు. ఆయన కూడా మరణించి మన నిమిత్తము చివరికి పరిశుద్ధాత్మ పంపబడి ఆ పరిశుద్ధాత్మ మనల్ని క్షమించినదే మన జీవితాలకి ఆయన ప్రేమను కనపరుస్తూ ఆయనతో మనం ముందుకు నడవటానికి గొప్ప మార్గాన్ని సిద్ధం చేసింది. కనుకనే దేవుడు చేసిన ప్రతి కార్యములో కూడా ప్రేమ అనేది కనపడతా ఉంది. దేవుని యొక్క ప్రతి కార్యములో ప్రేమతో ప్రారంభించబడింది. అది మొదట సృష్టిని కలుగు చేసినప్పుడు ఆయన ప్రేమతోనే ప్రారంభించాడు. ఆయన ఆ సృష్టిలో వారిని ప్రేమించాడు ఆయన. అయితే ఆ ప్రేమ నుంచి తొలగిపోయేటువంటి వారిని మరలా ఆయన ప్రేమతో కలపటానికి ఆయన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ప్రేమ కానుకగా ఈ లోకానికి పంపించాడు. కాబట్టి యొక్క 4వ ఆదివారం ఆగమనములో ప్రేమను మనకి వ్యక్తపరచబడతా ఉంది. కాబట్టి ఏ వ్యక్తి కూడా పంచనటువంటి ప్రేమ దేవుడు మన కొరకు పంచాడు. కాబట్టి పౌలు కూడా చక్కటి మాట చెప్తా ఉంటాడు. రోమపత్రిక 8వ అధ్యాయం చివరి మాటలు అంటూ ఉంటాడు కదా, దేవుని యొక్క ప్రేమలో నుంచి మనల్ని ఏది కూడా ఎడబాపలేదు. దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాపేది ఏదీ లేదు. వాడు అంటున్నాడు కదా, మరణమైనా సరే, ఖడ్గమైనా సరే, కరువు అయినా సరే, ఏది దేవుని యొక్క ప్రేమలో ఉంచి మనల్ని ఎడబాపదు. అంటే ప్రేమ అనేది అంత బలమైంది, ఆ ప్రేమ అనేది అంత గొప్పది. ప్రభువు చెప్తా ఉన్నాడు, ఇదిగో లోకం ఇచ్చినట్లు కాదు కానీ నేను గొప్ప ప్రేమను మీకు చూపిస్తున్నానని చెప్పాడు. లోకం ఇచ్చినట్టు కాదు, లోకంలో కూడా ప్రేమ ఉంది. ఆ ప్రేమ ఎలాంటిదయ్యా అంటే కొంతవరకే దానికి ఒక లిమిట్ ఉంది.
ఆ ప్రేమలో స్వార్థం ఉంటుంది. లోక సంబంధమైన ప్రేమలో స్వార్థం ఉంది. లోక సంబంధమైన ప్రేమలో అరమరికలు ఉంటాయి. లోక సంబంధమైన ప్రేమలో చాలా లొసుగులు ఉంటాయి. కానీ దేవుని ప్రేమలో అరమరికలు లేవు. దేవుని యొక్క ప్రేమలో ఎలాంటి స్వార్థము లేదు. అందుకనే పౌలు గారే కొరింథీ పత్రికలో జ్ఞాపకం చేస్తారు 13వ అధ్యాయంలో. ఏమన్నాడు? ప్రేమ అనేది దీర్ఘకాలము సహించేది, ప్రేమ అనేది దయ చూపించేది, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, స్వప్రయోజనములకు విచారించుకొనదు, అమర్యాదగా నడువదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును. హల్లెలూయా. ప్రేమ అనేది శాశ్వత కాలం ఉండేది. లోకంలో ప్రేమ శాశ్వత కాలం ఉండదు. లోకంలో ప్రేమలో ఏవి కూడా ఉండవు. అది దేవుని ప్రేమ అని చెప్తా వచ్చాడు. ఆ ప్రేమ ఎవరై అంటే దేవుడే. అందుకనే దేవుడు ప్రేమాస్వరూపై ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ప్రేమాస్వరూపై ఉన్నాడు. ఆ ప్రేమనటువంటి తన కుమారుణ్ణి లోకానికి కానుగ్గా ఇచ్చాడు. కాబట్టి మనం క్రిస్మస్ అనేది జరుపుకుంటా వచ్చాం. కానీ దేవుడే మన మధ్య నివసించడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆయన ప్రేమని వెల్లడి చేయటానికి ఆయన లోకానికి వచ్చాడు. ఇదంతా ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ఇశ్రాయేలీలు 400 సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలు అంటే దేవుని పిల్లలైనటువంటి యూదులు, హెబ్రీయులని పిలువబడిన వారు దేవుని చేత నడిపించబడ్డారు. కానీ చివరికి ఏమైందంటే వాళ్ళందరూ కూడా ఇతర దేశాలకి బానిసలకు అప్పగించబడ్డారు. కారణం ఏంటంటే దేవుని విడిచిపెట్టేశారు. దేవుని విడిచిపెట్టిన దాన్ని బట్టి దేవుడు వాళ్ళని విడిచిపెట్టేశాడు. కానీ దేవుడు ప్రేమ ఉన్నాడు కనుక, ఆయన ప్రేమస్వరూపి కనుక విడిచిపెట్టిన వాళ్ళని మళ్ళా విడిచిపెట్టడానికి వీల్లేదు. ఆయన రక్షించాలి, వాళ్ళని విమోచించాలి, మళ్ళా ప్రేమను చూపించాలి. కాబట్టి ఆయన కుమారుని లోకానికి పంపడానికి వాగ్దానం చేశాడు. అయితే చివరి దినాల్లో వచ్చినప్పుడు ఇశ్రాయేలు జీవితాల్లో 2వ రాజుల గ్రంథంలో 16వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనిస్తూ ఉంటే అక్కడ ఒక రాజు గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆహాజు అనేటువంటి రాజు దేవుని చేత వెళ్ళగొట్టబడినటువంటి, నాశనం చేయబడినటువంటి సమస్తమైనటువంటి ఆ విగ్రహ సంబంధమైన వాటన్నిటిని కూడా మళ్ళా వెనక్కి తీసుకొని వచ్చి వాటిని పూజిస్తూ తన కుమారులనట వాళ్ళకి బలిగా అర్పించాడు. ఇశ్రాయేలు రాజుల్లో చరిత్రలో చెడ్డ రాజు ఎవడయ్యా అంటే ఆహాజుని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ తండ్రుల్ని అనుసరించకుండా చెడ్డవాడిగా ఉండి దేవునికి వ్యతిరేక నడుచుకున్నాడు. విగ్రహారాధన చేశారంటే అది కొంతవరకు ఏదో అనుకోవచ్చు. చివరికి తన పిల్లల్ని, కుమారుని తీసుకెళ్ళి ఏం చేశాడంట? బలుగా అర్పించాడు, హోమంగా అర్పించేశాడు అన్య సంబంధమైనటువంటి దేవతలకి. దేవుడు చాలా బాధపడ్డాడు, కోప్పడ్డాడు. యెషయా పంపించాడు. యెషయా వచ్చి ఆ రాజుతో మాట్లాడుతూ అర్థించి అక్కడ యెషయా ఒక ప్రవచనాన్ని చెప్పాడు. ఆ ప్రవచనమే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం రాస్తున్నాడు. ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించండి. కన్యక గర్భవతి కుమారుని కన్యను, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును అని చెప్పాడు. దేవుడు ఎలాంటిదాన్నైనా సరే సూచనగానే చేయగలడు.
ఎందుకంటే హిజ్కియా దగ్గర మనం చూస్తాము, హిజ్కియాకి దేవుడు ఒక సూచన చూపించాడు. నువ్వు బ్రతుకుతావయ్యా, 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాను పొమ్మని చెప్తే ఆయన ఏమన్నాడు, దేవా ఒక సూచన చూపించాయని నాకు అడిగాడు. నువ్వు 15 సంవత్సరాలు బతుకుతావు, చచ్చిపోయేటువంటి వాడు, నువ్వు లేచి పొమ్మని చెప్తుంటే ఒక సూచన అడిగితే దేవుడు చెప్తున్నాడు కదా, ఇదిగో ఆ గడియారము 10 మెట్లు వెనక్కే తిరిగి వచ్చిందని చెప్పాడు. నీడ గడియారం, అది సోలార్ క్లాక్ అంటారు దాన్ని కదా. అది ఎండను బట్టి అలాగ పక్కకు తిరిగే కొంది ఆ రాతి మీద చెక్కబడ్డటువంటి ఆ గడియలు కనపడతా ఉంటే 10 మెట్లు వెనక్కి వెళ్ళిపోయింది. అది అంటే దిగిపోయింది, అస్తమించే సమయం. ఆ సమయంలో దేవుడు చెప్తున్నాడు, నీకు సూచన కావాలా, ఇదిగో 10 మెట్లు మళ్ళీ వెనక్కి పంపిస్తా అన్నాడు. అంటే ఏంది, అది ఎంత అసాధ్యమైంది. దిగిపోయిన సూర్యుడు అంటే అస్తమించిన సూర్యుడు మళ్ళీ రేపు ఉదయం ఉదయిస్తాడు కదా. అలాంటిది దేవుడు ఏం చేశాడు, 10 మెట్లు వెనక్కి వచ్చేటట్టు చేశాడు. అంటే అర్థం ఏంటి, దిగిపోతా ఉన్నటువంటి అస్తమిస్తున్నటువంటి సూర్యుడు మళ్ళా మెట్ట మధ్యాహ్నం వచ్చేసాడు. అది అసాధ్యం. అది యెహోషువ ప్రార్థన చేశాడు, ఓ సూచన చేయ ప్రభు, అదిగో సూర్యుడిని అక్కడ చంద్రుడిని ఎక్కడ ఆపేయమన్నాడు. ఇంచుమించు ఒక దినమంతా అలాగా ఆగిపోయారట. ఎంత గొప్ప సూచన అది. దేవుణ్ణి సూచన అడిగితే దేవుడు చేసేవాడు. కానీ ఇక్కడ ఆహాజు దేవుడిని సూచన అడగకుండా అన్ని దేవతల దగ్గరికి వెళ్ళి కుమారుని అర్పించి వాళ్ళని సూచన అడిగాడు. కనుక యెషయా వచ్చి చెప్తున్నాడు, ఇదిగో ఒక సూచన దేవుడు తానే చూపించబోతా ఉన్నాడు. ఆ సూచన ఏదయ్యా అంటే, కన్యక గర్భవతి కుమారుని కనుని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును అని రాస్తున్నాడు. ఆ ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి, దేవుడు మనకు తోడై ఉన్నాడు అని అర్థం. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనతో ఉండటానికి దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడని చెప్తున్నాడు. అందులో ప్రేమ ఉంది. పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి రావటం అంటే అందులో ప్రేమ ఉంది. ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు ఆ స్థితిని విడిచిపెట్టి తక్కువ స్థితిలో రావటానికి ఇష్టపడతారా? ఇష్టపడరు. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, దేవుని ప్రేమ గొప్పది. ఆ ప్రేమ ఏదయ్యా అంటే పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దాసుడుగా రిక్తుడుగా వచ్చాడని పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ చెప్తా వచ్చాడు. ఆయన మహిమను విడిచిపెట్టి పరలోకాన్ని విడిచిపెట్టి దేవునితో సమానమైనటువంటి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి ఆయన దాసుడుగా రిక్తుడుగా ఆయన లోకానికి వచ్చాడు. అందులో ప్రేమ ఉంది, అందులో ప్రేమ ఉందని చెప్తున్నాడు. ఆ ప్రేమ దేవుడు మనకి కనపరిచాడు. ఇక్కడ ఆ ప్రేమను మనకు దేవుడు కనపరుస్తూ వచ్చాడు. దేవుడుగా ఉన్నటువంటి ఆయన మానవుడుగా భూమి మీదకి రావటం, దేవుడుగా ఉన్నటువంటి ఆయన ఒక శిశువుగా లోకానికి వచ్చాడు. ఆయన ప్రేమను కనపరచడానికి ఆయన ఎంతగా ప్రేమను కనపరిచాడయ్యా అంటే, తను కొట్టేవారిని, తను దూషించేవారిని, తనను మరణానికి అప్పగించేవారిని, తనను ఎంతగానో శిక్షించేవారిని ఆయన ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేస్తా చెప్తా ఉంటాడు 43-44 వచనాల్లో, నీ పొరుగువాడిని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించుము అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడు. ఏమనండి ఇక్కడ ప్రేమను కనపరిచాడు ఆయన. శత్రువుల్ని ఎవడు కూడా ప్రేమించడు. శత్రువుని ఎవరు కూడా ప్రేమించడు. పొరుగు ఆయన ప్రేమించడం మంచిది, ఎందుకంటే మన పక్కనే ఉన్నాడు కాబట్టి ప్రేమించాలి.
కానీ ప్రభు అయిన క్రీస్తు చెప్పిన మాట ఏంటంటే, పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన మాట మీరు విన్నారు, కానీ అంతకంటే గొప్ప ప్రేమ నేను చూపిస్తున్నాను. అదేదట, మీరు మీ శత్రువులను మీరు ప్రేమించాలి. శత్రువుని ఎవరైనా ప్రేమించగలుగుతారా? లోకములో శత్రువులను ప్రేమించిన వాడు ఒక్కడు లేడు. ఒకే ఒక్కడు ఎవరయ్యా అంటే ఆయన యేసుక్రీస్తు వారు. ఎందుకంటే లోకానికి ప్రేమను కనపరచడానికి ఆయన లోకానికి వచ్చాడు. కాబట్టి మీ శత్రువులను ప్రేమించండి అని చెప్పాడు. మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడు. దాన్ని చూపించడానికి ఆయనే ఒక సూచన చూపించాడు. అదేదట, కన్యా గర్భమున కుమారుడుగా పుట్టాడు, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టారు. ఆ మరియ గర్భమందు ఆయన కుమారుడుగా ఉద్భవించి ఆయన లోకానికి ప్రేమను కనపరచడానికి ఆయన వచ్చాడు అని చెప్తున్నాడు. ఎందుకయ్యా అంటే ఆయన మనతో ఉండటానికి వచ్చాడు, అందులో ప్రేమ ఉందని చెప్తున్నాడు. ఇమ్మానుయేలు పేరు పెట్టారు. ఎందుకు పెట్టారు? దేవుడు మనతో ఉంటాడు. మనమందరం కూడా స్నేహితులకి బహుమానాలు ఇచ్చుకుంటా ఉంటాం, గిఫ్ట్లు ఇచ్చుకుంటా ఉంటాం కదా. అనేక సందర్భాల్లో పుట్టినరోజులకి గిఫ్ట్లు ఇస్తాము, పెళ్ళిళ్ళకి గిఫ్ట్లు ఇస్తాము కదా. ఇలాగా అనేక సందర్భాల్లో మనం స్నేహితులైనటువంటి వారికి బహుమానాలు గిఫ్ట్లు ఇస్తూ ఉంటాం. అయితే దేవుడు ఆయన్ని ద్వేషించి ఆయన్ని విడిచిపెట్టి పాపం ద్వారా మరణానికి అప్పగించబడినటువంటి వారందరినీ కూడా ప్రేమించడానికి ఆయన కుమారుని బహుమానంగా మన కొరకు లోకానికి పంపించాడు అని చెప్తున్నాడు అన్నమాట. ఆయన పంపించాడు కాబట్టి ఆయన లోకంలోనికి వచ్చి తన ప్రేమను మనకు కనపరిచాడు. ఆయన ప్రేమను మనకు కనపరిచాడు. ఆ ప్రేమను కనపరచడానికి ఆయన రావాల్సి వచ్చింది. ఆయన రాకుండా ప్రేమను కనపరచలేడు కదా. ప్రేమ అనేది మాటలతో కాదు కదా. ప్రేమ అంటే మాటలతో చెప్పేది కాదు. మనం అందరం ప్రేమిస్తాం కదా. అయ్యా జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా భోజనం చేయి, టయానికి పండుకో అంటే అన్ని జాగ్రత్తలు చూసుకొని అందరితో చెప్తాం మనం కదా. అందులో ప్రేమ ఉండదు, పుట్టి మాటలవి. కానీ ప్రేమ అంటే ఏదయ్యా అంటే పౌలు గారు చెప్పినట్లుగానే, ప్రభువు చెప్పినట్లుగా ప్రేమ అనేది మనం కనపరచాలి. ప్రేమ అనేది మనం కనపరచాలి. యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. ఆ ఉపమానంలో ఒక వ్యక్తి వెళ్తా ఉంటే దొంగలు కొట్టేశారండి. దొంగలు కొట్టి పడవేసి అని దోచుకుని వెళ్ళిపోయారు. అదే మార్గంలో ఒక యాజకుడు వెళ్ళాడు. కానీ ఏం చేశాడు? వాడు దూరంగా వెళ్ళిపోయాడు. అయ్యో నేను ముట్టుకోకూడదు, నేను దేవాలయానికి వెళ్తున్నాడు, ముట్టుకోకూడదు, దూరంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఒక లేవీయుడు వెళ్ళాడు. వాడు కూడా చూసి దూరం నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే నేను కూడా ముట్టుకోకూడదు, దేవుని సన్నిధిలోకి వెళ్తున్నాను. తర్వాత మరొకడు వచ్చాడు. వాడు యాజకుడు కాదు, లేవీయుడు కాదు, ఇశ్రాయేలీయుడు కాదు. వాడు ఎవడట? సమరయుడు. వాడు వచ్చి ఏం చేశాడు? నాకెందుకు వచ్చిన గొడవ, తలకాయ నొప్పంతా నాకెందుకు అనుకుని దూరం నుంచి వెళ్ళిపోలేదు. వాడు దగ్గరగా వచ్చి చూసి వాడిని లేవనెత్తి వాడి గాయాలు కట్టి వాడికి సేద తీర్చి వాడికి వస్త్రాలు తొడిగి, ఎందుకంటే వస్త్రాలు కూడా లేవు వాడికి, వాడి దగ్గర ఉన్న సమస్తం కూడా దోచుకుని పోయారట. కనుక వాడికి వస్త్రాలు తొడిగి వాడి దగ్గర ఉన్న నూనెతో గాయాలన్నీ కూడా మెత్తన చేసి వాడి దగ్గర ఉన్న ద్రాక్షారసాన్ని త్రాగించి వాడిని తన గాడిద మీద ఎక్కించుకొని ఒక పూట కూడా వారి ఇంట్లో ఎతికి అక్కడ తీసుకుని అప్పచెప్పి ధనాన్ని ఇచ్చి, నేను మళ్ళా వచ్చి నీకు ఇస్తాను, అప్పటిదాకా వీడిని చూడు, జాగ్రత్త చేసి కాపాడు, నీకేమన్నా ఇంకా రావాల్సి ఉంటే కాకుండా మళ్ళా వచ్చి ఇస్తానని చెప్పాడు.
అందులో ప్రేమను కనపరిచాడు. దేవుని దగ్గరికి వెళ్తున్నాం కదా, మనం ముట్టుకోకూడదని మనం వెళ్ళిపోతే ప్రేమ లేనట్టే మనలో. కానీ మనం దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవడైనా మనకు ఇబ్బందులు కనపడినప్పుడు వాడికి సహాయం చేయకపోతే ప్రేమ లేనట్టే. కాబట్టి ప్రభువు చెప్పినటువంటి ఆ ఉపమానంలో వృత్తాంతములో ఆ సమరయుడు ప్రేమను చూపించాడు, కానీ దేవుని ప్రేమను పొందిన ఇశ్రాయేలీయుడు ప్రేమను చూపించలేదు. కాబట్టి ఆ ప్రేమను అందరికీ కనపరచడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి మన జీవితాల్లో ఆయన ప్రేమను కనపరిచాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. మన జీవితాల్లో ఆయన ప్రేమను కనపరిచాడు. ఆ ప్రేమ ఎలాంటిది అంటే పరిపూర్ణమైనటువంటి ప్రేమ, ఎల్లలు లేనటువంటి ప్రేమ, కొదవ లేనటువంటి ప్రేమ. ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని ప్రేమించాలని చెప్తా వచ్చాడు. ఎలా ప్రేమించాడయ్యా అంటే, పౌలు గారు ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చెప్పినట్లుగా, ఆయన ఆకారమందు మనుషులుగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. ఏమన్నాడు ఇక్కడ? ఆయన మానవుడుగా కనపడి శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించాడు. అందులోనే ప్రేమను కనపరిచాడు. అందులో ప్రేమ కనపరిచాడు. ఆ ప్రేమ ఎలాంటిదయ్యా అంటే మరణము పొందటానికి కూడా వెనుకాడినటువంటి ప్రేమ. మరణం పొందటానికి కూడా వెనుకాడినటువంటి ప్రేమ. మరణము పొందటం అనేది ఎంతో బాధాకరమైనటువంటిది. ఒకడి కొరకు ఎవడు కూడా చచ్చిపోవడానికి ఇష్టపడరు. అందుకనే పౌలు గారే రోమపత్రికలో 5వ అధ్యాయంలో 8వ వచనం కూడా, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. హల్లెలూయా. ఏమన్నాడు? దేవుడు మన ఎడల తన ప్రేమను కనపరిచాడు. కుమారుడు పంపిస్తే ప్రేమ సరిపోద్దా? ప్రేమ కనపడుతుంది అందులో. కుమారుడు వస్తున్న వల్ల కుమారుడు వస్తే ప్రేమ కనపడదు. ఆ కుమారుడు కార్యం చేసినప్పుడే ప్రేమ కనపడుతుంది. అందుకని ఆ కుమారుడు ఏం చేశాడు? ఇప్పుడు ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమను కనపరచడానికి ఆయనే మన నిమిత్తము చనిపోయాడు. మనం ఇంకా పాపులుగా ఉండగానే మన నిమిత్తం చనిపోయాడు అంటున్నాడు. మనం ఇంకా పాపులుగా ఉండగానే కిందకి వెళ్తామని చెప్తాడు. ఒక నీతిమంతుడు కొరకు ఎవరైనా చనిపోవట అరుదు. కానీ మనము పాపులుగా ఉండగా, మనము దేవునికి వ్యతిరేకులుగా ఉండగా, మనము దేవునికి దూరస్తులుగా ఉండగా మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అందులో ప్రేమ ఉంది. ఆ ప్రేమను కనపరచడానికే ఆయన లోకానికి వచ్చాడు. కనుకనే యేసుక్రీస్తు వారు ప్రేమై ఉన్నాడు అని మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ప్రేమై ఉన్నాడు. ఆ ప్రేమను మనము కూడా కలిగి ఉండాలని, ఆ ప్రేమను మనము కూడా అనుభవించాలని దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన ప్రియకుమారుని లోకానికి పంపించాడు. కనుక 4వ ఆదివారము అడ్వెంట్లో దేవుని ప్రేమ కనపరచబడతా ఉంది. నిరీక్షించారు, ఎదురు చూశారు. ఎదురు చూసిన వారికి నేను వస్తానని చెప్పినటువంటి ఆయన సమాధానం ఇచ్చాడు. నెమ్మదినిచ్చాడు. వాళ్ళకి మీరు కలవరపడద్దు, నేను వస్తున్నానని చెప్పాడు ఆయన. ఆయన చెప్పి సమాధానంగా ఉంచినటువంటి ఆయన, సమాధానకర్త అయినటువంటి ఆయన వారు సమాధాన పరిచి వారి జీవితాల్లో ఆనందాన్ని కలుగజేశాడు.
ఆ ఆనందాన్ని ఎలాగ సంపూర్తి చేశాడయ్యా అంటే ఆయనే మానవుడుగా వచ్చేసాడు లోకానికి. ఆయనే మానవుడుగా వచ్చేసాడు. అందుకనే యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 14వ వచనం, ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్యలో నివసించింది. ఇమ్మానుయేలుగా వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చాడు అంటే మనతో ఉండటానికి, మనలో ఉండటానికి. ప్రభు చెప్పాడు, నేను మీతోనూ మీలోనూ ఉంటానని చెప్పాడు. మీతోనూ మీలోనూ ఉండటానని. కాబట్టి ఈ రోజున ఆయన ప్రేమను మనకు కనపరిచాడు కనుక ఆ ప్రేమ అనేది అతీతమైనటువంటిది. ఆ ప్రేమ ఎల్లలేనటువంటి ప్రేమది. కాబట్టి ఆ ప్రేమను ఆయన చూపించాడు. ఆయన ప్రేమను చూపించాడు. యాకోబు ఒక మాట చెప్తా ఉంటాడు, విశ్వాసం అనేది క్రియలు లేకపోతే మృతమని చెప్పాడు. విశ్వాసం అనేది క్రియలు లేకపోతే మృతమది. అయితే ఇక్కడ విశ్వాసం అనేది క్రియలు లేకపోతే ఎలాగ మృతమైందో, ప్రేమ అనేది కూడా క్రియ లేకపోతే అది మృతమైపోద్ది. ప్రేమ అనేది క్రియలు లేకపోతే అది మృతమైపోద్ది. యేసుప్రభు అన్నాడు, అదిగో నువ్వు చలిపడుతున్నావు కదా, దుప్పటి కప్పుకో, ఆకలి కొన్నావు కదా, భోజనం చెయ్యి, బాధపడుతున్నావు కదా, లోపలికి వెళ్ళి దాక్కో అని చెప్పడం కాదు. అలా కాదు, అలాగ అందరూ చెప్తారు. అయితే ప్రేమను చూపించాలి. ప్రేమని మనము కార్యరూపంలో చూపించాలి. కార్యరూపంలో మనం ప్రేమను చూపించకపోతే అది నిజమైన ప్రేమ కాదు. అందుకని పౌలు చెప్తా ఉంటాడు, నువ్వు మనుషుల భాషలలో, దేవదూషుల భాషలలో నేను మాట్లాడినా సరే ప్రేమ లేని వాడినైతే మోగెడు కంచును గడగడలాడు తాళమునై ఉంటాను అని చెప్పాడు. ప్రేమ లేకపోతే ఎలా ఉంటారట? మోగే కంచులా ఉంటారు, మోగుతూనే ఉంటుంది, కానీ దాంట్లో ప్రేమ కనపడదు. తాళాలు శబ్దం చేస్తూ ఉంటే కానీ దానిలో ప్రేమ కనపడదు. మనం ఎంతసేపు నువ్వు తినాయా, తాగాయా, జాగ్రత్తగా ఉన్నాయని చెప్తాలో అందులో ఏం ప్రేమ కనపడదు. అందుకని యేసుప్రభువు భూలోకానికి వచ్చినప్పుడు ఆయన ప్రేమని చనిపోక ముందే కనపరిచాడు. ఎలాగా? ఆయన రోగులను చూసినప్పుడు కనికరపడ్డాడు. అనేకమైనటువంటి బాధల్లో ఉన్న వారిని చూసినప్పుడు ఆయన జాలిపడ్డాడు. అలాగా జాలిపడి ఏం చేశాడంటే ఆయన వారందరికీ ప్రేమను కనపరిచాడని జ్ఞాపకం చేస్తున్నాం. వారందరికీ ప్రేమను కనపరిచాడు ఆయన. కాబట్టి మరి మన జీవితాల్లో కూడా మనము దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉండాలని చెప్తున్నాడు? సమస్తమైనటువంటి ప్రేమను దేవుని నుంచి పొందిన మనము ఆ ప్రేమను మనం కూడా కనపరిచే వాళ్ళంగా ఉండాలి. ఆ ప్రేమను మనం కూడా కనపరిచే వాళ్ళంగా మనం ఉండాలి. అందువలన దేవుని యొక్క పాదాల దగ్గర పౌలు గారు చెప్పినట్టుగా మనుషుల భాషలతో మాట్లాడటం వల్ల ప్రేమ సరిపోదు, ప్రేమగా మాట్లాడితే సరిపోదు. దేవదూతల భాషల్లో మనం మాట్లాడితే అందులో ప్రేమ కనపడదు, కానీ మన ప్రేమ అనేది చేతల్లో ఉండాలి. ఇక్కడ దేవుడు కూడా ఏం చేశాడట? ఆయన ప్రేమని చేతల్లో చూపించాడు. ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి, ఆయన పంపడం ద్వారా ప్రేమ సరిపోలేదు. ఆయన్ని పాపములో శాపములో కొట్టుమిట్టాడుతుంటుండే వారందరి కొరకు ఆయన మరణానికి అప్పగించాడు. అందులో ప్రేమ ఉంది, అందులో ప్రేమ ఉంది. వాళ్ళందరూ బాధపడుతున్నారయ్యా, బంధకాలు ఉన్నారు, చూసిరామని చెప్పాడు అనుకోండి, వెళ్ళి చూస్తే ఏముంటుంది? ఏముండదు అందులో. వాళ్ళు బాధపడుతున్నారు, బంధకాలే ఉన్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేయమని చెప్పినప్పుడు, ఆ బంధకాల్లో నుంచి విడిపించినప్పుడు, బాధల్లో నుంచి వారిని నివారణ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది? ప్రేమను కనపరిచినట్టు. అలాగా ప్రభు అయిన దేవుడు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి మనం పాపములో శాపములో కొట్టుమిట్టాడుతూ నాశనానికి వెళ్తున్నటువంటి మనల్ని విమోచించడానికి, విడిపించడానికి
ఆయన వచ్చి మానవుడిగా జన్మించిన ఆయన మన కొరకు మరణించాడు. అందులో ప్రేమను కనపరిచాడు ఆయన. కాబట్టి రోజు యేసు క్రీస్తు వారి యొక్క జననములో 4వ ఆదివారంలో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైంది. మనుషుల ప్రేమ వంటిది కాక అది దైవకమైన ప్రేమ, అందరినీ కూడా ప్రేమించే ప్రేమ. అందుకని ఏమన్నాడు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుడు తన పిల్లల్ని ప్రేమించాడని చెప్పలా, యూదుల్ని ప్రేమించాడని చెప్పలా, క్రైస్తవులను ప్రేమించాడని చెప్పలే. దేవుడు ఏం చెప్పాడు, దేవుడు లోకమును ప్రేమించాను. లోకం అంటే ఎవరు? అందరూ ఉన్నారు అందులో. జాతి, మత, కుల, వర్ణ భేదము లేకుండా సర్వ శరీరులు అందులో ఉన్నారు. కాబట్టి ప్రభు మనకి జ్ఞాపకం చేసినట్టుగా ఆయన ప్రేమను కనపరచడానికి లోకంలోకి వచ్చాడు. కాబట్టి మనము ఆ ప్రేమను కలిగిన వారమై ఆ ప్రేమలో నిలబడి ఉండే వారంగా మనం ఉండాలని దేవుడు కూడా మనల్ని కోరుకుంటా ఉన్నాం. ఆ ప్రేమలో మనం నిలబడి ఉండాలట. వెంట ఉంటాడు కదా, అన్నిటికంటే ప్రేమ శాశ్వత కాలం ఉండేది. అన్నిటికంటే ప్రేమ శాశ్వత కాలం ఉండేది. కాబట్టి దేవుడు శాశ్వతుడై ఉన్నాడు. అవునా? దేవుడు శాశ్వతమైన వాడు. దేవుడు మనలాగా కొన్ని దినాలు ఉన్న తర్వాత కనపడకుండా చనిపోయేటటువంటి వాడా కాదు. ఆయన శాశ్వతమైన వాడు. కనుకనే ఇక్కడ చెప్తున్నాడు, ప్రేమ శాశ్వత కాలం ఉండేది. ఆయన ప్రేమ ఉన్నాడు కాబట్టి ఆయన శాశ్వత కాలం ఉన్నాడు. ఆయన ఎరిగిన మనము కూడా, ఆ ప్రేమలో నిలబడిన మనము కూడా శాశ్వత కాలం దేవునితో ఉండాలని ఆయన మన కొరకు తన ప్రియకుమారుని లోకానికి పంపించాడు. అందులో ప్రేమను కనపరిచాడు. అదే క్రిస్మస్ అని మనం చేసుకుంటా ఉన్నాం. కనుక ఆ ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అడ్వెంట్లో 4వ ఆదివారం ముందు మనం అందరం కూడా దేవుని ప్రేమను ఎరిగాము. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. ఆ ప్రేమను పొందిన మనము ఇతరులను కూడా మనం ప్రేమించగలిగిన వారంగా ఉండాలి. అందుకని ఒక మాట అంటున్నాడు, తన సహోదరుని ప్రేమించిన వాడు దేవుని చూడలేడు అని చెప్పాడు. కాబట్టి మనం దేవుడు చూస్తున్నామంటే ప్రేమను చూసినట్లే. ఆ ప్రేమను మనం చూడాలంటే మన పొరుగువాడిని కూడా మనము ప్రేమించగలగాలి. అప్పుడే మనం దేవుని పిల్లలమై ఉంటాము. అలాగా దేవుని పిల్లలుగా దేవుని యొక్క సన్నిధిలో మనం శాశ్వత కాలం జీవించాలని దేవుడు కోరుకొని, పరలోకంలో అంటే ఏదేను తోటలోంచి తోలివేయబడ్డటువంటి ఆదాము తన సంతానం అంతటా కూడా ఇప్పుడు మరలా దేవుని సన్నిధిలోకి తీసుకురావటానికి విమోచకుడుగా దేవుడు తన ప్రియకుమారుని లోకానికి పంపించాడు. కాబట్టి ఆయన సూచన ఏదయ్యా అంటే, కన్యక గర్భవతి కుమారుని కని ఇమ్మానుయేలని పేరు పెట్టును. ఇమ్మానుయేలుగా దేవుడు మనకి తోడై ఉన్నాడు, మనతో ఉన్నాడు. దేవుడు ఎంతకాలం మనతో ఉంటాడట? శాశ్వత కాలం ఉంటాడు. ఆ శాశ్వత కాలం ఉండేదే ప్రేమ. ఆయనే దేవుడు. మరి అన్నిటిలో ప్రేమ అనేది నిలిచి ఉండేదని జ్ఞాపకం చేస్తాడు. అన్నిట్లో నిలిచి ఉండేది ప్రేమ. నిరీక్షణ, ఓర్పు, ప్రేమ, వీటన్నిటిలో కూడా ప్రేమ నిలిచి ఉండేదని చెప్పాడు. ఆ ప్రేమని ప్రభువు మనకు చూపించాడు. కనుక మనము కూడా ఆ ప్రేమలో నిలబడినటువంటి వారమై మనము కూడా లోకానికి మన ప్రేమను చూపించి దేవుని పిల్లలంగా మనం ముందుకు సాగాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. కనుక అలాగా దేవుని ప్రేమను పొందిన మనందరము ఆ ప్రేమను ఇతరులకు కనపరిచి క్రిస్మస్ సంతోషాన్ని పంచుకునేటట్లుగా ఈ 4వ అడ్వెంట్ దినాన దేవుని యొక్క పాదాల దగ్గర ప్రార్థన చేసుకుందాం. తల వచ్చి ప్రార్థన చేసుకుందాం.